హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పూల మక్కాన పాయసం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో అద్భుతమా అని కూడా అనలేను, బట్ సో యమ్మీ. సో మరి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. చాలా బాగుంది. సో ముందుగా నేను పూల మక్కాన రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. సో రోస్ట్ చేసి పెట్టుకున్నాయి మిక్సీ జార్లో వేసాను. మనం పిండిలా చేసుకోవాలి, బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరబరగా చేసుకోవాలి. చూసారా, అలా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. అది నేనైతే కొంచెం హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్ వేసాను. మీరు కావాలంటే ఫుల్గా వేసుకోండి మిల్క్. సో కాసేపు బాయిల్ అవ్వాలి, అంటే అడుగంటకుండా నేను కదుపుతూ ఉండాలి. పూల మక్కాన ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది హాయిగా తినచ్చు. బెల్లం కూడా నేను తొక్కి వేసాను. నేను బెల్లం వేసాను, మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా నేను ఎక్కువ వేయలేదు, స్వీట్గా లేదు. బట్ మీరు కావాలంటే కొంచెం స్వీట్ వేసుకోండి, స్వీట్ బాగా తినాలనుకున్న వాళ్ళు. సో కొంచెం స్వీట్ తక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కొంచెంగా తినచ్చు. ఇది బాయిల్ అయిన తర్వాత కొద్దిగా వేసాను నేను. కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది పూల మక్కాన. సో ఇలా పాయసం, ఒకవేళ స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, సో అలా పాయసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కలర్ కూడా వేసుకోవచ్చు, అది ఉంటుంది కదా సేఫ్రాన్, అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, సో నేను ఇలా ప్లెయిన్గానే చేశాను. తర్వాత యాలకులు వేసాను, యాలకుల పొడి. కాసేపు అలాగా తిప్పిన తర్వాత థిక్ అయిన తర్వాత అసలు ముందుగా మనం గీలో రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గీ వేసుకుని పూల మక్కాన రోస్ట్ చేసుకోవాలి. బట్ నేనైతే వితౌట్ గీ నేను రోస్ట్ చేశాను. తర్వాత కొంచెం గీ యాడ్ చేశాను నేను. థిక్గా వచ్చే వరకు చేసుకుని, బాగా థిక్గా ఉంటే పర్వాలేదు. మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే లూజ్గా చేసుకోవచ్చు. సో థిక్గా ఉండాలంటే థిక్గా,